పైసా కూడా రైల్వే డిపార్ట్మెంటే ఖర్చు పెట్టి చేస్తున్న ప్రోగ్రామ్ తప్ప నేను చేసిన ప్రోగ్రాం కాదు. మా వాళ్ళ పేర్లు మీ పేర్లు మంచిగా శిలాపాలక బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి స్థిరస్థాయిగా ఉంటాయి. ఇవి చేసినవి కాబట్టి ప్రాంత ప్రజల గుండెల్లో కూడా స్థిరస్థాయిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను మళ్ళీ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు వచ్చింది బాధ్యత. మేము కంటికి రెప్పలుగా ఉంటుంది, మంచి పని చేస్తే మళ్ళీ ఆశీర్వదిస్తానని ఆశ, మాకు ఇంకొక ఆశ లేదు. కాబట్టి నేను ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నా, దీని రుణం తీసుకోవాలని అనడం కూడా నాకు ఎక్కువ ఉంటుంది. నేను 24/7 నేను సోషల్ మీడియా కనపడకపోవచ్చు, నేను ఫ్లెక్సీలో కనపడకపోవచ్చు, పోస్టర్ మీద కనపడవచ్చు, కానీ ప్రజల సమస్యల్లో మాత్రం ఎల్లవేళలో ఉంటానని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన, ఇవాళ ఇస్తున్నా. నా కల్చర్ నేను రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను ఆదర్శంగా తీసుకుంటుంటే ఎక్కడ కానీ కనెక్ట్ అయినట్లు లెక్క నేను గర్వపడతాను. అంటే నాకు పెద్ద శత్రువులు లేరని, నాకు శత్రువులు లేరు. నాకు రాజకీయాల కంటే కూడా జెండాల కంటే కూడా రాజకీయాలు ఉంటాయి, అన్ని పార్టీ వాళ్ళు రాజకీయాలు ఉంటాయి, కానీ ప్రజల క్షేమమే ఎజెండాగా బతకాలని లీడర్ అంటోడు, ప్రజల సంక్షేమమే ఎజెండాగా బతకాలని లీడర్ అంటాడు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా రైల్వే అధికారులకి మళ్ళీ మా రాజశేఖర్ గారు కూడా ఈ పనుల మీద వస్తే తప్పకుండా తొందరగా ఈ వారం కూడా ముందు కూడా పెట్టుకున్నాను. రాజశేఖర్కి ఇప్పటి లెక్క కాకుండా కొంచెం మంచిగా పోవాలి. ఫస్ట్ మీటింగ్ కాబట్టి అయింది, అన్నదేవి మనం పెట్టుకుందామని చెప్పి మనం చేస్తే ఇంత గొప్పగా విజయవంతం చేయడానికి వచ్చింది మా గౌరవ కార్పొరేటర్లు, చాలా మంది గౌరవ కార్పొరేటర్లకి, పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకి, ఖాళీ ప్రజలందరికీ కలిసి నమస్కారం చేస్తూ సెలవుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి. విడిపిస్తామని ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా తుర్కపల్లి బ్రిడ్జిని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జనప్రియ మచ్చబొల్లారం దగ్గర కూడా బ్రిడ్జిని ప్రారంభించుకున్నాం. కేవలం 6 నెలల లోపలనే ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని రైల్వే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఒక్క ఇల్లు కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. రైల్వే అధికారులతోటి, స్టేట్ గవర్నమెంట్ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. త్వరలోనే ఇంకో 3 ప్రాజెక్టులను కూడా ప్రారంభించుకోవడానికి, అంటే పని ప్రారంభించుకోవడానికి కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఇంటరాందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మా కార్పొరేటర్లు, మా నాయకులు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు.